మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని బోడుప్పల్లోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సీనియర్ జర్నలిస్ట్ పందిరి రమేష్ గుప్తా విశేష పూజలు జరిపించారు. శివరాత్రి పర్వదినం కావడంతో స్థానిక ప్రజలు శివభక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని బోడుపల్లిలోని ఎన్ఐఎన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు జరిపించిన న్యూస్ ఛానల్ సీనియర్ జర్నలిస్ట్ పందిరి రమేష్ గుప్తా శివరాత్రి పర్వదినం కావడంతో స్థానిక ప్రజలు శివ భక్తులు వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని తరస్తున్న బోడుపల్లి చుట్టుపక్కల ప్రజలు ఎన్ఐఎన్ కాలనీ వాసులు ఎక్కువ సంఖ్యలో చాలామంది శివరాత్రి పరమశివుడికి ఉపవాస దీక్షలు తీసుకున్న వారు కుటుంబ సమేతంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చి విశేష పూజలు జరిపి కోరికలను కోరుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుండి భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ ప్రాంగణంలో భక్తుల సందడి నెలకొంది. స్థానిక కార్పొరేటర్ పద్మారెడ్డి మాట్లాడుతూ సాయంకాలం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిపించే శివపార్వతుల కళ్యాణ మహోత్సవానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారి కళ్యాణం చూసి తరించాలని కోరారు. పరమశివుని ఎవరినైతే స్మరిస్తారో వారికి మోక్షం లభిస్తుందన్నారు. వేల సంఖ్యలో భక్తులు దర్శనానికి పోటెత్తారు. ₹70,000 పోయినాయి. ఎట్లా చూడాలి మరి ఇటు చూడాలి. మీ పేరు మీద ఉంటే మీకు అందరికీ ఈరోజు మన మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలుపుతూ మన ఎన్ఐఎన్ కాలనీలో ఉన్నటువంటి శివాంజనేయ టెంపుల్లో ఈరోజు శివాలయంలో దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం ఇక్కడ పెద్ద ఎత్తున కళ్యాణం కార్యక్రమం ఉంటుంది. మన కమిటీ సభ్యులందరూ ఇక్కడ కళ్యాణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కళ్యాణ కార్యక్రమానికి కూడా సాయంత్రం వచ్చి కళ్యాణంలో కూర్చొని ఈ ప్రోగ్రాంను దిగ్విజయం చేస్తారని మరొకసారి శివరాత్రి శుభాకాంక్షలు. మా కాలనీ వాసులందరికీ, మా కమిటీ అందరికీ, నా డివిజన్ ప్రజలకు, మా బోడుపల్లి కార్పొరేషన్ ప్రజానికులందరికీ మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఇక్కడ చక్కగా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినటువంటి మా కాలనీ సభ్యులు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.